సత్య నేను ఎందుకు భయపడుతున్నావు? బంగారు రాజుని. బంగారాజు నువ్వేనా? అవునే నేనేనే. ఏంటి సత్య ఎన్నాళ్ళ జ్ఞాపకం వచ్చానా? నన్ను పూర్తిగా మర్చిపోయావు కదూ. అంత మాట అన్నావేంటయ్యా? నిన్ను ఎలా మర్చిపోతాను? మరి ఇంతకాలం పిలవలేదే? పిలిస్తే నిజంగా వచ్చేవాడివా? ఎప్పుడో వచ్చేవాడిని. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా సత్యమా? ఇప్పుడు కూడా యమధర్మరాజు పెద్ద గొడవ. టాట్ ఎల్లద్దంటాడే. శరవాడేశాను. నువ్వు శాతనయం చేసుకో, బస్తీమే సవాల్ అని బలవంతంగా నీకోసం వచ్చేసాను. అవునా? అవును సత్యమా. బంగారాజు ఏంటండే? అదేంటయ్యా బంగారాజు అలా మాట మార్చావు? పెళ్ళాలకు అలాగే చెప్పాలి యమరాజా, టపీల్ని కరిగిపోతారు. నువ్వు అసాధ్యుడు పోయి. సత్యమ్మా, అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏం మారలా. అరే ఇట్టు కూడా అలాగే ఉన్నావు, సేమ్ టు సేమ్. సత్యమ్మా ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. ఊరుకో, ఈ వయసులో నాకు దిష్టి చుక్కేంటి? వయసు ఏంటి వయసు? సత్య పెళ్ళప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు అలాగున్నావు. ఆ మడత చూస్తుంటే శోభనం గుర్తుకొస్తుంది. అరే రూమ్ కూడా మారలేదే. ఈ తాళాలు గుర్తేంటి ఇక్కడేటో? బొడ్లేట్టుకో. ఈ వయసులో తాళాలు గుర్తెందుకో? అదిగో మళ్ళీ మాట్లాడితే వయసు వయసు అంటావు, నాకు కోపం వచ్చేస్తుంది. వెళ్ళు. ఆ చీర కొంచెం తీవే, ఇంకొంచెం ఇంకొంచెం తీవే. అబ్బా, ఆ తాళాలు బొడ్లో పెట్టుకో. వాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఎలా ఉందేంటి? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుందే, సలిపెత్తుందే. ఇప్పుడు చెప్పు, అంత వట్రంగా నన్ను బూతులు ఎందుకు తిట్టావు? రాము సీత ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళెవరో? మన కొడుకు కోడలు. మన కొడుకు పుట్టాడా? వాడలా నా కడుపులో పడ్డాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడ ఉన్నాడే? కింద గదిలో. బంగారం, కోడలు లక్షణంగా ఉంది. చిచి, ఇంత పెద్ద ఇంట్లో వేరే రూమ్ లేనట్టు ఇద్దరు ఒకే రూమ్ లో ఉండమంటున్నారు. మొగుడు పిల్లలు ఒక గదిలో కాకుండా ఇంకెలా ఉంటారు? విడాకులు తీసుకోవడానికి వచ్చిన మొగుడు పిల్లల్ని ఒకే రూమ్ లో పెడితే కలిసిపోతారా? విడాకులా? సత్య, వాళ్ళు విడాకులు అంటున్నారే. అదే కదా చెప్పేది, అంత నీ వల్లే. ఓసి నీ దుంపదేగా, వాళ్ళు విడాకులంటే నన్ను తిడతావే. తిట్రా మరి. కంటికి వాటంగా కనిపించే వాళ్ళందరితో అచ్చుకుపుచ్చుకులాడేవాడివి. చాలే సంబడం. పంతులు గారేమో వాడి అచ్చు నీ జాతకం నీ అంతటి వాడు అవుతాడన్నారు. వాడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. జాగ్రత్తగా అంటే? మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? మగ పిల్లలతో ఆటలేంటి? పోండి పోండి పో పోండి. చూడు రాము, ఆడపిల్లలతో అస్సలు ఆడకూడదు. ఎందుకమ్మా? ఆడపిల్లలతో ఆడినా మాట్లాడినా ఆ కాళికాదేవి నాలికి కోసేస్తుంది. ఇంకెప్పుడు ఆడనమ్మా? ఒక పెద్ద అడవి ఉందంట, అందులో ఒక పులి ఇంకా సింహం. ఏంట్రా? వస్తే ఏంటి? అమ్మాయిలు ఉంటే నేను మాట్లాడలేను. నువ్వు ఎందుకే వచ్చావు? అమ్మకి వెన్న పూస ఇస్తానన్నావంట. అక్కడ పెట్టాను, వెళ్ళి తీసుకో. అలాగే అత్తయ్య. నువ్వు చెప్పు. అయితే ఇంకా అక్కడ ఒక పెద్ద ఏనుగు ఉందంట. మళ్ళీ ఏమైందిరా? తను వెనక్కి తిరిగి చూస్తుంది. నీకెలా తెలుసు? అమ్మాయిలు ఎక్కడి నుంచి చూసినా నాకు తెలిసిపోతుంది సత్తమ్మ. నువ్వు నా కొడుకురా. మాస్టర్, మా రాము రోజుల్లో ఎక్కువ సేపు చదువుతూ ఉండాలంటే ఏం చదవాలి? డాక్టర్ అవ్వాలంటే రోజుకి 24 గంటలు చదవాలమ్మా. ఆ తర్వాత కూడా జీవితాంతం చదువుతూనే ఉండాలమ్మా. వేరే ఆశలు ధ్యాసలు ఏమీ ఉండవమ్మా. అయితే మా వాడిని డాక్టర్ చేసేద్దాం. ఏరా రాము, నువ్వేం చెప్తే ఆ చదువుతా సత్తమ్మా. నువ్వు నా కొడుకువిరా. అంత జాగ్రత్తగా పెంచాను. దాన్ని జాగ్రత్త అనరే. మరేమంటారు? తొక్కి నారదీయడం అంటారు.
నా కళ్ళ ముందు వాళ్ళ జీవితం ఇలా నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బంగారం. ఎందుకు నవ్వుతున్నావు? ఈ మాత్రం దానికి ఎడుతున్నావా పిచ్చిదానా? నేను వచ్చేసాగా, సెటిల్మెంట్ చేసేస్తా. ఇటు చూడు, ఇటు చూడు. ఆ? ఆ? అరే యమ్మా, ఏం బంగారాజు, మా పెళ్ళాన్ని మేము ముట్టుకోలేవా? ఏమనుకుంటున్నావు బంగారాజు? నువ్వు ఆవిడికి కనపడ్డమే పెద్ద వరం. ఓ, టచ్చింగులు అసంభవం. చూడ్డానికే పర్మిషన్ అంట, ముట్టుకోవడాలు లేవంట. అయ్యో, నీ కళ్ళు తుడుచుకోవే, నీ కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను. అమ్మగారు, అమ్మగారు. ఆ? కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. వసే పిల్ల, బాగున్నావా? ఏంటే? లక్ష్మి గారు పాలు పంపించారమ్మా. అక్కడ పెట్టేళ్ళు. కోటేశ్వర గారు ఏమన్నారంటే, చస్తే నలుగురే మోస్తారు కానీ తప్పు చేస్తే ఊరంతా మోసేస్తారు అన్నారు. ఆయన ఏం చెప్పినా బాగానే చెప్తారు అల్లుడు. ఏమే సత్య, చలపాయి బావ గుండు పిక్కల అలాగే ఉన్నాడే. ఏయ్. సత్య, మన చీబుచ్చులు గుర్తున్నాయా? అబ్బా, అవే గుర్తుంటాయి నీకెప్పుడు. రే ఆకు ఆకు. అరే, ఆకు. ఆగ్రా లడ్డు. సరస్వతి కదా, ఇంత అయిపోయిందంటే. ఇక్కడున్నావేంటత్త? ఆ, ఊరికే. ఫిల్టర్స్ మంచి కాఫీ తెస్తాను తాతావా? నాకి వద్దు వద్దు. పోనీ హార్లిక్స్ పాలు తీసుకురానా? నాకి నేను తాగుతాగా. ఆడాళ్ళ హార్లిక్స్. ఓ, వద్దు వద్దు. కావాలంటే పిలుస్తా, వెళ్ళు. సరే అయితే అడగాలి మరి. ఆ. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. అత్త, ఆ, మా ఆయన్ని ఆశీర్వదించు. ఏ పుట్టినరోజా? కాదు పెద్దమ్మా, ఈరోజు బ్యాంక్ లో ఫైల్ ఆడిట్. ఒక మనిషికి హార్ట్ ఇలాను, బ్యాంక్ ఆడిట్ అనమాట. సో మీరు కొంచెం ఇక బయలుదేరండి, కాఫీ ఇచ్చేస్తానే. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోమ్మా. మధ్యాహ్నం వంటలోకి ఏం చేయమంటావు? మీ కళ్ళు ఎర్రపడ్డాయి. ఏం తింటారు? నాలా తయారు చేస్తాను. కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే? రాత్రంతా నిద్ర లేదు. అయితే మీరిద్దరూ ఇద్దరేంటి? నేను పడుకోలేదు, ఆయన గురకపెట్టి పడుకున్నాడు. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. పెళ్ళైన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యలో ఉందనుకో. ఎప్పుడో అంటే ఫస్ట్ నైట్, ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్. ఇలాగైతే ఎలాగే? మేం విడిపోవడమే కరెక్ట్ అత్తయ్య. కనీసం కళ్ళల్లోకి చూసి మాట్లాడలేని వాడితో నేను ఎలా బతకాలి? నాతో హ్యాపీగా మాట్లాడితే చాలు, వేరే అవసరం లేదు. నా కోసం కొంచెం ఓపిక్గా ఉండు. వాడిక్కడికి వచ్చాడు కదా, మారతాడేమో. తర్వాత నీ ఇష్టం. నువ్వు ఉండమంటున్నావు కాబట్టి 1 వీక్ ఉంటా. ఆ తర్వాత మాత్రం 1 hour కూడా ఉండను. సరే. బంగారాజు, బంగారాజు! అంత గట్టిగా అరుస్తావేంటి బుజ్జి? గొంతు నొప్పెడతే. చాలే ఆపు. రాత్రి ఏదో జరిగిపోతుందన్నా? ఏం జరగలేదా? ఏమీ జరగలేదంట. వాసివాడి తస్సదియా అదేంటే? చిటికలేసి చప్పుళ్ళు వినమన్నా? గేర్ మార్చాక బండి కదలదని ఎవడనుకుంటాడే? చాలే ఆపు. పెదవ పోలికలు నువ్వు మోట మాటలే వాడతావు. ఆడాలతో ఏం మాట్లాడాలో తెలీదు. మీ ఆడవాళ్ళంతా ఇంతేనే, పైకి ఏమీ నచ్చినట్టు మాట్లాడతారు. అమ్మ దొంగ. అతివే. ఏది? బీర్వదివే. ఎందుకు? అతివే. ఆ గిన్నె, ఆ గిన్నె లోపల ఏముందో చూపించు. జనాన్ని ఇలా మాయ చేస్తున్నావా? మాట మార్చుకో. ముందు వాళ్ళ సంగతి చూడు. ఆడు నా కొడుకే, ఆడికి లోపల చాలా విషయం ఉంటది, బయటికి తీయట్లేదు. అది బయటికి తీస్తే చాలు. ఎలా? ఫుల్లుగా కలుబోసావనుకో అన్నీ కావాలనిపిద్ది. ఆ స్పీడే వేరు. అందుకేనా నువ్వు వారానికి 4 సార్లు తాగేవాడివి? ఎవరి దగ్గరికి వెళ్ళావు? భాగ్యమా, కృష్ణకుమారా? నువ్వు ఎక్కడ మొదలెట్టినా అక్కడికే వస్తావు. పద.
బాగుంది. నువ్వేదో ఒక మాయ చేస్తావు బంగారం. మన పరిస్థితి ఇలా ఉంటే ఈడి పరిస్థితి ఏంటో. ఎంతైనా ఎంఆర్ఐ కదా. మరే కాదన్నయ్య, ఎన్ఆర్ఐ. రే వచ్చింది అదిగో పైన. ఏం జరిగింది? నిన్నంతా జాతర చేసి పొద్దున్న ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు అమ్ములు. మీ యాక్టింగ్? నో 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 నో. ఈడైపోయాడు, నేనైపోయాను. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు. అమెరికాలో బాగా తాగడం నేర్చుకున్నావు అనమాట. నో 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 నో. రాముబాబు మీరు నాతో కూడా డాన్స్ వేయించారు. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హెడేక్. మనం కదరా తాగింది. ఏంటే ఎలా ఉన్నాడు? ఏం తాగుడో ఏంటో. పోన్లే అత్తయ్య, రాము ఇంత హ్యాపీగా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడప్పుడు తాగినా ఏం ప్రాబ్లం లేదు. ఉండు, రాత్రి తినకుండా పడుకున్నాడు పాపం. కాఫీ ఇస్తాను. కాఫీ కాదు, నిమ్మరసం వేసి మజ్జిగ తీసుకెళ్ళు. మందు తాగిన వాళ్ళకి అదే మందు. నువ్వెళ్ళు. సరే. రాము, టాబ్లెట్లు వేసుకున్నా. రాము, వాట్ ఇస్ దిస్ బ్లడీ హెడేక్? you'll be fine. Just ఆగు. Just listen to me. Come here. కూర్చో. Sit. ఇది తాగు, తగ్గుతుంది. You can relax. నిన్న ఏం పాట పాడావు? మీ సింగింగ్? నో 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 నో. ఏదో టిక్కు టిక్కు డుమ్ డుమ్. డిక్ 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 డుమ్. నో స్నో. అబ్బా. ఓకే 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 ఓకే, తాగు. పడుకో. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, ఇలా పడుకో. అమ్మా. మావయ్య గారు రండి రండి. బాగున్నారా? రుద్రరాజు పెద్దనానా ఎన్నాళ్ళైతే చూసి. బాగానే ఉన్నానమ్మా. లోపలికి రండి. ఎలా ఉన్నావురా చలపతి? బాగానే ఉన్నాను మావయ్య. మనవుడు వచ్చాడని తెలిసి చూసి వెళ్దామని వచ్చా. పండక్కి వస్తాడనుకున్నా, ముందే వచ్చేసాడు. రాము, సీత. గుడ్ మార్నింగ్ తాతగారు. పెళ్లిలో చూసావు కదా మా మావయ్య. మీ మావయ్య గారి పెద్ద నాన్న. దీర్ఘ సుమంగళి బాబా. నేను వెళ్ళి పండక్కే రమ్మన్నాను, వేరే పని ఉందని ముందే వచ్చేసారు. నిన్ను చూస్తుంటే మా బంగారు రాజు గుర్తొస్తున్నాడు రా. ఏంట్రా చలపతి? అవును మావయ్య. ఇన్నాళ్ళు ఆయన కళ్ళ ముందే ఆడుతున్నట్టు ఉన్నాడు. ఆ సరదా, ఆ సరసం, ఆ సాయం, అది పద్ధతే వేరులే. ఈ 100 ఊళ్ళల్లో ఆ టీవీ ఎవరికీ లేదు. సరేమా, వస్తా, ఉంటాన్రా. ఓకే తాతగారు. ఏంటత్తా ఇందాక మావయ్య మాట రాగానే తెగ మురిసిపోయావు. అవును సత్య, తెగ మురిసిపోయావంటే. ఊరుకో. సరేగాని మావయ్యతో మాట్లాడతావా? నేను మాట్లాడటం ఏంటి? మన ఊరికి కొత్త బాబా వచ్చాడంట. ఆత్మల్ని పిలిచి మరీ మాట్లాడుతున్నాడంట. ఒకసారి వెళ్దామా? నువ్వు నీ పిచ్చి మాటలు. ఆత్మతో మాట్లాడటం ఏంటి? హ్యాపీ బర్త్డే అనే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రా. ఏంటే సీతమ్మ బట్టలు సర్దుకుంటున్నావు? ఎందుకేంటి అత్తయ్య, వెళ్ళాలిగా. మొన్న బానే ఉన్నాడు అనుకున్నాం కదే. ఆ రోజు తాగిన మత్తులో ఉన్నాడు. మందు మత్తులో ఎంతకాలం ప్రేమిస్తాడు అత్తయ్య? నా మాట వినవే. పోనీలే, నా మొగుడే కదా అని దగ్గర అవడానికి ట్రై చేస్తుంటే అసలు అర్థం చేసుకోడు. నేను ఇంతకంటే వాడి మీద పడ్డానికి నాకే అసహ్యంగా ఉంది. వాడు మారడు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, విడాకులకు అప్లై చేస్తా. బంగారాజు! బంగారాజు ఏంటి? పెద్దమ్మకి దయ్యం పట్టిందా? ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, గుద్దు. సీత వెళ్ళిపోతానంటుంది. తను వెళ్ళిపోతే విడాకులే.
వాసివాట్ తస్సదియా వెళ్ళిపోతా అని ఎవరిని బెదిరిస్తుందంట? మీ పెళ్ళాలంతా ఇంతేనే, కొంచెం అమాయకంగా కనపడితే మట్టానికి తొక్కేస్తారుగా. బాబోయ్, అక్కడ మీ మొగాళ్ళంతా తింగిరోళ్ళు మరి. కళ్ళు మూసి తెరిచే లోపలే రెండో కాపురం ఎట్టేస్తారు. కానీ నా రాముడు మాత్రం అమాయకుడు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపు. కలుపుతా. ఆడవాళ్ళ మధ్య పోటీ ఉండాలి ఎప్పుడు. మగాడు చుట్టూ 4 ఆడవాళ్ళు తిరిగారనుకో, అప్పుడు మన మొగుడు మనకు కావాలనిపిస్తుంది. అందుకేనా సాయంత్రం అయితే నా కళ్ళ ముందే కృష్ణకుమారి ఇంటికి వెళ్లి గంటలు సరసాలాడేవాడి. ఆడవాళ్ళకి అన్ని చెప్పకూడదే, కొన్ని అర్థం చేసుకోలేరు, కొన్ని తట్టుకోలేరు. నీ సిగ్గు చిమడా, ముందు వాళ్ళ సంగతి చూడు. ఇదిగో మన కొడుకుని ఆడి పెళ్ళాన్ని కలిపే బాధ్యత నాది, సరేనా? ఓసారి నవ్వు, ఇంకొంచెం నవ్వే, ఇంకొంచెం. ఎప్పుడు దీన్ని చూస్తా ఉంటే పెళ్ళాలు ఎలా పడతారా? ఈ బట్టలేంటి, ఈ తెల్ల బూట్లేంటి, ఈ టకప్ ఏంటి, వీటిని చూస్తే ఎవరు పడతారా? చెయ్యి. అరే అచ్చం మా బంగారాజు బావలా ఉన్నవరా రాముడు. ఆ డ్రెస్ భలే ఉంది కదా, బాబాయ్ భలే ఉన్నాడు. చాలా బాగున్నావు రాము. చానాళ్ళు బాబాయ్ని ఎదురుగా చూసినట్టుగా ఉంది. నాకు ఫస్ట్ టైం చూసినట్టుంది. హిస్ మ్యాన్లీ. అంటే మీకులా కాదని. కరెక్ట్. నేనంటే ఎంత ప్రేమ నీకు. నా బుల్లెట్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు. బంగారం, ఏంటే నువ్వు బుల్లెట్ మీద వెళ్ళొద్దు బంగారం, నాకు అస్సలు ఇష్టం లేదు. ఊరుకో, ఎప్పుడో యాక్సిడెంట్ అయిందని ప్రతిరోజు అవుద్దండి. పిచ్చిదానా.